నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అనగా నీ జీవితపు నాణ్యతను నీ హృదయమే నిర్దేశించి చూపుతుంది. నీ వైఖరి, నీ ఉద్దేశాలు అన్నీ హృదయంలోనే ఉత్పన్నమవుతాయి. హితవాక్య ప్రమాణాన్ని పాటించాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. సత్యం కోసం నిలుస్తాను అని చెప్పి మనుషులతో వివాదం పెట్టుకొని శత్రుత్వం కొని తెచ్చుకోవద్దు. హృదయం నిండా శాంతి, ప్రేమలుండాలి. శరీరానుసారమైన మనసు ఏ కోశానా ఉండడానికి వీల్లేదు. ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. శస్త్రచికిత్స ఘనంగా జరిగించాను గాని రోగి కాస్త చచ్చిపోయాడు అని డాక్టర్ అంటే మనకేమనిపిస్తుంది? అలాగే కొందరు సత్యం కోసం పోరాడతారు. నీతో ఏకీభవించని వారిని ద్వేషించకూడదు. క్షమించగలిగినప్పుడే నీలో శాంతి నెలకొంటుంది. లేకపోతే నీలో అలజడి, ఆందోళన మొదలవుతాయి. మనిషిని ప్రేమించకుండా నీవు సత్యం చెప్పినా అది తప్పు విధానమే. సణుగులు గొణుగులు లోపల పెట్టుకొని పైకి మాత్రం మందహాసం నటిస్తూ పలకరించడం తప్పు. హృదయం విషయం జాగ్రత్త. నది మూలం చెడ్డదైతే నదీ ప్రవాహమంతా కాలుష్యమే. వేషధారులు కావద్దు. లోపల చెడుగును అట్టే పెట్టుకొని పైకి ప్రేమను నటించటమే వేషధారణ. హృదయస్థితిని కప్పిపుచ్చుకోవడానికి భక్తుడిలాగా నటించటం వేషధారణ. దేవుడు వేషధారణను గర్హిస్తాడు, ద్వేషిస్తాడు. గిన్నె, పళ్ళెం వెలపట శుద్ధి చేస్తారు గాని అవి లోపల దోషముతో, అజితేంద్రియత్వముతో నిండి ఉంటే అదే వేషధారణ. గిన్నె, పళ్ళెం లోపల శుద్ధి ఉంటేనే కాని బయట శుద్ధికి అర్థం లేదు. మనుషులకు కనపడాలని కాదు, అంతరంగంలో శుద్ధి ఉండాలి. ప్రార్థన రహస్యం, రహస్య ప్రార్థన. రహస్యమందు చూచే మన తండ్రి తగిన ప్రతిఫలమిస్తాడు. ఉపవాసమున్నా అది బహిరంగ ప్రదర్శన కాదని గ్రహించాలి. ఆధ్యాత్మిక విలువలను పాటించాలి. నిత్యత్వపు విలువలు ప్రవర్తిల్లాలి. మనుషుల నుండి, దేవుని నుండి కూడా దూరంగా ఎక్కడో ఉండాలంటే అలాంటి సన్యాసానికి అర్థం లేదు. ప్రభువు మెప్పు గొప్ప, ప్రజల మెప్పు ముప్పు. వేషధారులు చేసే ఆరాధన వ్యర్థం, వృధా ప్రయాస. హృదయపూర్వకమైనదే దైవసేవ. దశమభాగమనే వ్యవస్థ పాత నిబంధన కాలానికి చెందింది. కొత్త నిబంధన దాతృత్వం ఎలాంటిది? కానుకల కంటే కానుకలిచ్చేవాడు దేవునికి ముఖ్యం. బీద విధవరాలు ఇచ్చిన కానుక చిన్నదే గాని ఆమె హృదయం ఎంతో పెద్దది. ఆమె తన లేమిలో తనకు కలిగినదంతా అనగా తన జీవనమంతా వేసింది. అది నూతన నిబంధన దాతృత్వ ప్రమాణం. మనం ఎంత ఇచ్చామని కాదు, ఎలా ఇస్తున్నామనేది ముఖ్యం. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడెంతో ప్రేమిస్తాడు. కృపాసహితముగా మన హృదయాలలో దేవుని గూర్చిన గానం వినపడాలి. పెదవుల కదలిక కాదు, హృదయ సంచలనం కలగాలి.